అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డిపో యాజమాన్యం తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. ఇక నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాదుతో పాటు కాకినాడకు ఏర్పాటు చేసిన రెండో సర్వీస్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం నుండి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీస్ ప్రారంభించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఆపై ఆకస్మికంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించిన స్పీకర్ రోజు వేలాది మంది ప్రయాణించే నర్సీపట్నం డిపోలో సౌకర్యాల విషయంలో పెనుభారం ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డిపో భవనాల రంగులు పాడైపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల డిపోకు అద్దె రూపేణా వచ్చే 7.90 లక్షల ఆదాయాన్ని వినియోగించి ఈ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా డిపో ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సైట్ ఉంది, పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. బ్లేడ్ పెట్టి తీసేస్తే గంట పని, బ్లేడ్ పెట్టి తీసేస్తే గంటలు అయిపోద్ది. ఎంత ఖర్చు అవుతుంది? మాకు 10,000 అవుతుందండి. క్లీన్ చేస్తే ఈ పశువులు నాకు పెట్టుకోవచ్చు కదా. ఇంత రద్దీగా ఈ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ చేయండి సార్. కూర్చొని మాట్లాడటం కాదు, ప్లాన్ చేస్తే నీట్గా ఉంటుంది, వస్తుంది. అంతే ఇవాళ ఇవన్నీ కూడా అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మేడం గారు అంతా ఉన్నారు కాబట్టి విత్ ఇన్ 1 monthలో ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషం. నేను ఎప్పటి నుంచో కాకినాడకి ఒక బస్సు కావాలనుకుంటున్నాను, ఇవాళ ప్రారంభించాం. హైదరాబాద్ కూడా మన చాలామంది ఈ మధ్యనే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్న చాలామంది వస్తున్నారు, పోతున్నారు. ట్రైన్ టికెట్లు దొరకట్లేదు, రిజర్వేషన్ దొరకట్లేదు. వాళ్ళందరికీ ఈ బస్సు చాలా ఉపయోగపడుతుంది. అంచేత ఈ 2 బస్సులు నా చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి పనిచేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ అధికారులకి, మరి లోకల్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.